విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేస్తున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యా అన్నారు. కాకినాడ సాలిపేటలోని మున్సిపల్ కార్పొరేషన్ బాలికల పాఠశాలలో రెండో విడత 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లను అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళా దీప్తి, మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్నలతో కలిసి జేసీ ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలఖ్యా మాట్లాడుతూ జగనన్న ట్యాబ్ల పంపిణీ 2016 మందికి 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ట్యాబ్లు అన్నింటిలోనూ 12వ తరగతి వరకు ఉపయోగపడే విధంగా బైజూస్ కంటెంట్తో అందిస్తుందన్నారు. బాలబాలికల విద్యను కొనసాగించేలా పిల్లలకిచ్చే యూనిఫామ్ దగ్గర నుంచి అన్ని విషయాలు స్వయంగా పరిశీలించి అత్యంత నాణ్యతతో కూడినవే అని విద్యార్థులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమకిష్టమైన రంగాల్లో రాణించి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని జేసీ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కాకినాడ పట్టణానికి సంబంధించి వివిధ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లెట్ పంపిణీ చేశారు. శరదిందు సమాహారే పరబ్రహ్మ స్వరూపిణి ఆసరా పేట్మలియ మహాజ్ఞాన సరస్వతి. భగవాన్ కృష్ణ గారు ఆ జ్యోతి వెలుగుతూ ఉంటే జ్యోతికి సంబంధించిన ఒక పాట పాడండి. ఈవేళ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి. హలో, వాళ్ళ మ్యూజిక్ పెట్టమ్మా. గట్టి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఎమ్మెల్సీ మేడం గారికి, అలాగే ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా కూడా మన గౌరవ కలెక్టర్ గారు విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతూ కలెక్టర్ మేడం గారు, అలాగే మన జేసీ మేడం గారు మరి విద్యార్థులలో కెరియర్ గైడెన్స్ కావచ్చు, అలాగే రైస్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలను తోడ్పడుతూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల గౌరవనీయురాలు జేసీ మేడం గారు, ఇలఖ్యా మేడం గారికి, అలాగే బేస్కి, అలాగే సార్ ఈనాటి కార్యక్రమానికి అనగానే 1:30కే 500 మంది పేరెంట్స్ వచ్చారు సార్. జిల్లా విద్యాశాఖ తరఫున, వేదిక తరఫున మీ అందరికీ అందరూ కూడా రావాల్సిందిగా సుజాత గారు ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. నల్లపల్లి సుజాత గారితో పాటు అందరూ కార్పొరేటర్స్ అందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. రిక్వెస్ట్. మీరందరూ నిద్రపోయే వేళేమో అందరూ డల్గా ఉన్నారు. ఎందుకు డల్గా ఉన్నారు ఈరోజు? ఒక్కసారి నేను చెప్తాను, మీ నిద్ర మొత్తం అంతా పోద్ది. ఇక్కడ మాట్లాడే వాళ్ళని మీరు వింటున్నారు లేదో తెలిసిపోద్ది. ఎందుకంటే ఒక్కరు అలా డల్గా ఉన్నారు. ఈరోజు 2 సంతోషకరమైన విషయాలు. ఒకటి, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. 2, ఏదైతే ఈరోజు 8వ తరగతి పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు అందరూ వచ్చారో, మీ పిల్లలకి మనం కొన్ని ఇవ్వకపోయినా మన తమ్ముడు అనుకోండి, అన్నయ్య అనుకోండి, మావయ్య అనుకోండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ట్యాబులను కొని మన పిల్లలకి అందిస్తున్నాడు ఒక మావగా. 2 మంచి పరిణామాల్లో మీరు ఇలా డల్లగుంటాం కరెక్ట్ కాదు. ఒక్కసారి నేను చెప్తాను, మళ్ళా మీరు చెప్పండి. హ్యాపీ బర్త్డే జగనన్న, జగన్మావయ్య. పిల్లలు జగన్మావయ్య, మీరు ఎదుంటది. విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే. నాటండి 10 నిమిషాలు నిద్రపోకుండా హుషారుగా ఉండమని కోరుకుంటాను తల్లి. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, నా పిల్లలు డాక్టర్గా చేశారు. కనుక ఈరోజు 8వ తరగతి పిల్లలకి ఒక ట్యాబ్ కొనుక్కోవటం, ఒక ట్యాబ్ ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైతే పిల్లలకి ఈరోజు ట్యాబ్ వస్తుందో నా ఉద్దేశం ఈరోజు రాత్రి పడుకోరు.
తల కింద తలడ పక్కన మంచం పక్కన ట్యాబ్ అలా చూసుకుంటూ ఉంటారు. ఆనందకరండి దినం తల్లి. కొనగలమా మనం కొనలేం కదా. కొందామని మనసులో ఉన్నా ఇప్పుడెందుకులే వచ్చే సంవత్సరం కొందామని అనుకుంటాం. ప్రతి సంవత్సరం పోస్ట్పోన్ చేస్తాం తప్ప కొనం మనం. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఈ ట్యాబ్ ఉపయోగపడేలాగా ఇందులో సాఫ్ట్వేర్ వేసి మనకందరికీ ఇవ్వడం జరుగుతుంది తల్లి. ఒక రకంగా మనందరం చదువుకునే వాళ్ళే, కాన్వెంట్లో చదువుకున్నా మున్సిపల్ స్కూల్లో చదువుకున్నా మనందరం తల్లిదండ్రులు మనందరం చదువుకునే స్థాయికి వచ్చాం. ఎప్పుడైనా చూసామా తల్లి ఇలా ట్యాబులు? ఎప్పుడైనా చూసామా అలా డ్రెస్సులు? ఎప్పుడైనా చూసామా అటువంటి బ్యాగులు? ఎప్పుడైనా చూసామా ఇటువంటి క్లాస్ రూమ్ తల్లి? అటువంటి గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చదువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అందుకే నా నమస్కారం. ఈరోజు ఇప్పుడు అంటే ట్యాబ్ కూడా డిస్ప్లేలో పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. సో ఆల్రెడీ ఆర్జేడీ చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. మన జిల్లాలో మాత్రం ఆల్మోస్ట్ 2 lakhsకి పైన పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో అంటే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ ఏదో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు కానీ ట్యాబ్స్ కొనుక్కోవడం ఈవెన్ ఇప్పుడు కూడా మీకు చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది. బట్ ఆనరబుల్ సీఎం ఇది అన్ని పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు 8th standard స్టూడెంట్స్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ బైజూస్ ఆల్రెడీ మీ అంటే బుక్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాము. సో దీన్ని మంచిగా వాడుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి మీరు అందరూ కూడా చదువుకుని జస్ట్ స్కూల్ కాకుండా కాలేజ్ కాకుండా ఇంకా మంచి ఎంప్లాయ్మెంట్లో మంచి పొజిషన్లో మంచిగా అందరూ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ని స్టాప్ చేయకూడదు. దానికోసమే ఏ గవర్నమెంట్ అయినా కూడా మన ఆనరబుల్ సీఎం ఎస్పెషల్లీ ఈవెన్ మీరు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ కూడా క్వాలిటీ ఎలా ఉంది పర్సనల్గా సీఎం గారు చూసి ఇస్తున్నారు. సో అటువంటి అంటే స్టెప్స్ మన గవర్నమెంట్ నుంచి తీసుకున్నప్పుడు మీరు కూడా దాన్ని దృష్టి పెట్టుకుని ఇస్తున్న అన్ని ఫెసిలిటీస్ని కరెక్ట్గా వాడుకొని మంచి పొజిషన్లో ఖచ్చితంగా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఇది కూడా మీ పిల్లలందరికీ చెప్పండి. ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా వాళ్ళు ఏ టాలెంట్స్ వాళ్ళకి ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి మోటివేట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో వస్తారు. మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.